చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి పోలీస్ స్టేషన్కు వందలాదిగా తరలివచ్చిన జనం. తెలుగుదేశం సీనియర్ నాయకుడు పట్టాయిగూడెం సూరనేని గోపీపై ఎలక్ట్రానిక్ మీడియాలో సాక్షి టీవీ అసత్య కథనాలు ప్రచారం కావడంతో గ్రామం నుండి భారీగా తరలివచ్చిన గ్రామస్తులు చింతలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేసిన సూరనేని గోపి ఈ నెల 4వ తారీఖున పట్టాయిగూడెంలో ఒక వివాహితపై మారం అప్పారావు అనే వ్యక్తి హత్యాచార యత్నం. మారం అప్పారావుపై గోపి అక్రమ కేసు నమోదు చేయించారంటూ సాక్షి టీవీలో కథనాలు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు చింతలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేసిన సూరనేని గోపి ముందుగా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి జరిగిన అన్యాయం గురించి కానీ లేకపోతే పార్టీకి జరిగిన డ్యామేజ్ కానీ గ్రామంలో ఒక మహిళకి జరిగిన అన్యాయం మీద కానీ కార్యకర్తలందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారిని కలిసి సిఐ గారిని వినతిపత్రం ఇవ్వడానికి రావాల్సిన సందర్భం ఏర్పడింది. అది ఎందుకు ఏర్పడిందంటే ఒక వినాయక ఇంట్లో ప్రవేశించి ఆ అమ్మాయి మీద పడి ఉన్న అతన్ని చొక్కా పట్టుకుని బయటికి లాక్కొచ్చి రేపు పొద్దున పెద్దల్లో కూర్చుంది కానీ అని చెప్పి సద్దుమణం చేశాడు ఆ గొడవని. తెల్లవారు ఉదయం నా దగ్గరికి ఆ అమ్మాయి రావడంతో అమ్మ నేను 10 గంటలకు మాట్లాడి చెప్తాను, కేసు దాకా వెళ్ళకండి అని అడిగి తర్వాత ఈ లోపులోనే వీళ్ళు ఉండగానే ఈ ఫిర్యాదుదారులు ఎవరైతే బీసీ మహిళలు యాదవులు ఉన్నారో వీరు ఉండగానే అవతల ఎవరైతే కంప్లైంట్ మేము ఆ పాప అమ్మాయి ఇచ్చిందో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు ఆ గ్రామంలో ఆ సంఘం యొక్క అధ్యక్షుడు ముగ్గురు వచ్చి యాదవులు చాలా కోపం మీద ఉన్నారు. గతంలో 4 తగువులు ఇలా జరిగినాయి, పంచాయతీలు చేసి మాకు తప్పు వేశారు, మేము నేరం రుజువైందని ఈ కోపంలో 4-5 లక్షలు వేస్తారు బాబు, ఒక 4 రోజులు మా యందు దయ ఉంచి వాయిదా వేయండి, 5వ రోజున వచ్చి మేము ఇదే ఇంట్లో కూర్చొని పరిష్కారం చేసుకొని గతంలో తగువులు ఇక్కడ ఎలాగైతే చేసుకున్నామో సర్దుబాటు చేసి గ్రామంలో కేసుల సంస్కృతి లేకుండా చేద్దామని వాళ్ళు ప్రాధేయపడి అడిగితే 11 గంటలకి మా యాదవ్ పెద్దలను పిలిచి వాళ్ళు శుక్రవారం కూర్చున్నామన్నారు. కొంచెం నేను హైదరాబాద్ వెళ్ళి వస్తాను, మీరు శాంతించండి అని మంచి చెప్పి వెళితే ఆ తర్వాత వాళ్ళు పంచాయతీకి మేము అక్కడికి రాము, మాకు అక్కడికి వచ్చినసారి తప్పు వేస్తున్నారు, మేము నేరం రుజువైనా తప్పేస్తున్నారు, రుజువు అవపోయినా తప్పేస్తున్నారు, ఫలానా చోటకి మీరే రండి అని చెప్తే అమ్మ ఆ కౌరు యాదవ్ పెద్దలకి గ్రామ పెద్దలకు చెప్తానని తెల్లవారి ఉదయం వాళ్ళందరినీ పిలిపించి చెప్తే దోషి అని ఎవరైతే ముద్దాయి అయితే ఉన్నాడో వాళ్ళు ప్లేస్ డిసైడ్ చేసినప్పుడు గ్రామ కట్టుబాట్లని ఇది వ్యతిరేకించినట్టు అవుద్ది. ముద్దాయి ఫలానా చోట పంచాయతీ అన్నప్పుడు గ్రామం వెళ్ళదు కాబట్టి మనం కేసుకి వెళ్తున్నాం.